అందరికీ నమస్తే అండి. గుండు సూది పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ అనాలిసిస్తో మన ఛానల్లో వీడియోస్ మొదలవుతాయి. సో రాబోయేది ఎన్నికల సీజన్ కాబట్టి రాజకీయ పార్టీల్లో అంతర్గతంగా జరుగుతున్న అంశాలను ఉన్నట్టు ఫ్యాక్ట్స్ మన వీడియోలో చెప్పుకుందాం. సో దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రశాంత్ కిషోర్ గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి తెర వెనక వ్యూహ రచనగా పనిచేస్తున్నారు. తెర వెనక వ్యూహాలు అయితే ఇస్తున్నారు. యాక్చువల్లీ అధికారికంగా అఫీషియల్గా తెలుగుదేశం పార్టీకి రాజకీయ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా సెఫాలజిస్ట్గా రాబిన్ శర్మ గారు ఉన్నారు. షో టైమ్స్ సంస్థ. సో రాబిన్ శర్మ గారి టీమే, షో టైమ్స్ టీమే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కోసం పనిచేస్తున్నారు. నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. అయితే ఈ టైంలో శాంతోను సింగ్ అని ఒక కీ రోల్ ప్లే చేసే ఆల్మోస్ట్ షో టైమ్స్లో నెంబర్ 2 పొజిషన్ డైరెక్టర్. ఆయన గతంలో ఐప్యాక్లో కూడా పనిచేశారు. ఆయన ప్రశాంత్ కిషోర్ గారికి కూడా చాలా క్లోజ్ అసోసియేట్. ఐప్యాక్లో చాలా కీ రోల్ ప్లే చేశారు. ఎంత కీ రోల్ అంటే ప్రశాంత్ కిషోర్ గారు, శాంతోను సింగ్ గారు కలిపే ఈ గతంలో 2017, 18, 19 ఆ టైంలో ఈ పింక్ డైమండ్ అనేది, అలాగే కమ్మ డిఎస్పీలు అనేది ఒక ఫేక్ ప్రచారాన్ని లేవదీశారనమాట. వీళ్ళిద్దరు మైండ్లే దానిలో వర్క్ చేశాయి. సో అంత క్లోజ్ అసోసియేట్. సో ఇప్పుడు శాంతోను సింగ్ గారు టీడీపీ కోసం పనిచేస్తున్నారు. పీకే గారు కూడా రెడీ అయ్యారు. నిన్న ప్రశాంత్ కిషోర్ గారు లోకేష్ గారిని కలిశారు. హైదరాబాద్లో లోకేష్ గారి నివాసంలోనే ఈ భేటీ జరిగింది. దాదాపుగా 2 గంటలకు పైగా వీళ్ళిద్దరూ కూడా అనేక అంశాల మీద మాట్లాడుకున్నారు. సో ప్రశాంత్ కిషోర్ గారు అఫీషియల్గా తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజిస్ట్గా లేరు. ఆయన అఫీషియల్గా ఏ పార్టీకి స్ట్రాటజిస్ట్గా లేరు. ఇప్పుడు ఆయన అంతా బీహార్ పాలిటిక్స్, ఫుల్ టైం పొలిటీషియన్గా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. కానీ సలహాదారుడిగా మాత్రం తెర వెనుక వ్యూహాలు, ఒక ఐడియా ఇచ్చి ఇంప్లిమెంటేషన్ వేరే. మామూలుగా పూర్తి బాధ్యతలు ఆయనే తీసుకుంటే ఐడియా ఆయనదే అవుద్ది, ఇంప్లిమెంటేషన్ ఆయనదే అవుద్ది, టీము ఆయనదే అవుద్ది. కానీ ఇప్పుడు ఏంటి, ఐడియా మాత్రమే అయింది, ఇంప్లిమెంటేషన్ ఏమో రాబిన్ శర్మది, టీం కూడా రాబిన్ శర్మది. సో ఓన్లీ పొలిటికల్ ఐడియాలజీ ఇవ్వడానికి, సలహాలు ఇవ్వడానికి మాత్రమే ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీకి తెర వెనుక పనిచేస్తున్నారు. నిన్న లోకేష్ గారితో చాలాసేపు మాట్లాడే సందర్భంలో ఒక 5 కీలకమైన పాయింట్లు చెప్పారంట. తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర అంశాలు ప్రస్తుతానికి ఏమున్నాయి అనేది. దానిలో అభ్యర్థుల ప్రకటన త్వరగా జరగాలి అనేది ఫస్ట్ పాయింట్. సో అభ్యర్థులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రకటించాలి. ఇప్పటికే ఆలస్యమైంది. గతంలోలా చేస్తే కుదరదు. ఇప్పుడు అభ్యర్థులు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాలి. అభ్యర్థులు ఎక్కువగా జనంలోకి తిరగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి ఫీల్డ్కి ఆ నాయకులను పంపించేస్తోంది రకరకాల పేర్లు చెప్పి. కానీ టీడీపీలో మాత్రం గ్రౌండ్ వర్క్, ఫీల్డ్ వర్క్ జరగట్లేదు. దానికి కారణం ఏంటంటే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు అనేది కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ ఇప్పుడు ఎవరో ఉన్న ఇన్ఛార్జ్ కష్టపడితే చివరి నిమిషంలో అతను కాదని వేరే వాళ్ళకి అభ్యర్థిత్వం ఇస్తే వీళ్ళు పనిచేయరు, అది ఇబ్బందికరం. అందుకే అర్జెంటుగా మీరు ఒక 140 నియోజకవర్గాల్లో మీరు అభ్యర్థుల్ని ఖరారు చేసుకోండి అని ప్రశాంత్ కిషోర్ గారు లోకేష్ గారికి చెప్పారు. ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే అభ్యర్థుల్లో సామాజిక పరమైన అంశాలు చూసుకోవడము, అలాగే సామాజిక అంశాలను పొలిటికల్ మార్కెట్లోకి తీసుకెళ్లడం. ఉదాహరణకు ఇప్పుడు సామాజిక సాధికార బస్సు యాత్ర ఉంది వైసీపీ. ఆ యాత్ర ఉద్దేశం ఏంటి, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటింగ్ కోసమే కదా, అంతే కదా. అంటే రాజకీయాలకు కులాలు ముడిపలు ఉన్నాయి. సో కులాల్లో ఉన్న సెంటిమెంట్ను రాజకీయంగా అనుకూలంగా వాడుకోవడం, ఆ ఐడియా ఇచ్చిందే వైసీపీకి ప్రశాంత్ కిషోర్ గారు. సో ఇప్పుడు సేమ్ ఐడియా టీడీపీకి ఇచ్చారు. మీరు ఎంత కాదనుకున్నా సామాజిక వర్గాలు కీలకం, సామాజిక అంశాలు ఎన్నికల్లో పనిచేస్తాయి. కాబట్టి మీరు కొన్ని సామాజిక వర్గాల విషయంలో అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త వహించాలి. వైసీపీ పెట్టే అభ్యర్థిని చూసుకొని చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేయడానికి కూడా రెడీ ఉండాలి అనేది రెండోది. ఇక మరొకటి చాలా కీలకమైంది, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వీక్. ఇలా ఉంటే పని అవ్వదు, ఇలా ఉంటే బలపడినట్టు కాదు, ఇలా ఉంటే వీక్ అయిపోతాము. కాబట్టి టీడీపీ సోషల్ మీడియాని అర్జెంటుగా ఇంప్రూవ్ చేయండి. కేవలం
సొంత పార్టీ భజన కోసమో లేదా ఒక నామమాత్రపు పోస్టింగ్ కోసమో లేదంటే వైసీపీని కేవలం విమర్శించడం కోసమో వితిన్ ద పార్టీ మీ మెసేజ్లు సర్క్యులేట్ అవుతున్నాయి, కానీ పార్టీకి సంబంధం లేని అదర్ గ్రూప్స్లోకి మీ మెసేజ్లు వెళ్ళట్లేదు, మీ సోషల్ మీడియా అయితే పనిచేయట్లేదు. ఎక్కువగా న్యూట్రల్ వర్గాలను ఆకట్టుకునేలాగా ఎక్కువ పోస్టింగ్స్ ఉండాలి, ప్రభుత్వ వైఫల్యాలను పోస్టింగ్స్ ద్వారా చెప్పాలి. సో మీకున్న సోషల్ మీడియా చాలా బలహీనంగా ఉంది, మీరు బడ్జెట్ పెంచాలి, అలాగే సోషల్ మీడియా టీమ్స్ని కూడా పెంచాలి అని అందులో కూడా ఒక ఐడియాలజీ ప్రకారం పనిచేయాలని ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారంట. అలాగే ఎస్సీ ముస్లిం వర్గాల్లో ఓట్లు పెంచుకోవాలి. ఎస్సీ అండ్ ముస్లిం వర్గాల్లో గత ప్రభుత్వంలో గత ఎన్నికల్లో వైసీపీకి 65% యావరేజ్గా వచ్చాయి. సో ఆ వర్గాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి అసంతృప్తి అసమ్మతి ఉంది. ఎస్సీల్లో కూడా కొంతమేరకు అసంతృప్తి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అన్న వైసీపీ అన్న, ఎందుకంటే ఇటీవల జరుగుతున్న దాడుల కారణంగా. ముస్లిమ్స్లో కూడా కొంత వ్యతిరేకత ఉంది. మరి ఈ రెండు వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాన్ని టీడీపీకి అనుకూల ఓట్ బ్యాంక్గా మార్చుకోవడం ఎలా? టీడీపీ ప్లస్ జనసేనకు వాళ్ళు ఓటు వేయాల్సిన అవసరాన్ని ఏ విధంగా కల్పిస్తారు? అది టీడీపీ దగ్గర ప్లాన్ లేదు. ఇమీడియట్గా మీరు ఆ ప్లాన్ రెడీ చేసుకోండి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోండి. ముస్లిం కాలనీస్ అండ్ ఎస్సీ కాలనీల్లో ఎక్కువగా చిట్ చాట్లు, రచ్చబండలు, అంటే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాలనీల్లో పడుకోమని చెప్పండి, ఆ కాలనీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేయమని చెప్పండి అని ముస్లిం అండ్ ఎస్సీ వర్గాలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ గారు ఒక కీలకమైన సూచన ఇచ్చారనమాట. అలాగే మరో కీలకమైనది అండ్ లాస్ట్ సలహా ఇంకోటి ఏంటంటే, షర్మిల గారికి వైసీపీకి విభేదాలు ఉన్నాయి. సో షర్మిల గారు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. షర్మిల గారిని ఎంత కరెక్ట్గా వాడుకుంటే వైసీపీని అంత బలహీనం చేయొచ్చు. చివరి సూచన ఇదే. షర్మిల గారిని ఎంత కరెక్ట్గా వాడుకుంటే, వైసీపీకి షర్మిల గారికి ఉన్న విభేదాలను ఎంత కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలిగితే, జనాల్ని ఎంతగా నమ్మించగలిగితే అంత రిజల్ట్ ఉంటుంది టీడీపీ ప్లస్ జనసేనకు అని ప్రశాంత్ కిషోర్ గారు లోకేష్ గారికి చెప్పారన్నమాట. సో ఇలా మొత్తానికి ఒక 5 గెలుపు సూత్రాలు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్లస్ జనసేన అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఎటువంటి ఫార్ములాస్ ఫాలో అవ్వాలి, ఇప్పుడు నుంచి నెక్స్ట్ ఒక 3 months వరకు కూడా ఏ రోజు ఎటువంటి యాక్షన్ ప్లాన్తో వెళ్ళాలి అనేది వీళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని నిన్న చాలాసేపు డిస్కస్ చేశారు. ప్రశాంత్ కిషోర్ గారు అండ్ లోకేష్ గారు డిస్కస్ చేశారు. సో ఈ అంశాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆయన ద్వారా వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో ప్రస్తుతానికైతే ఆయన చెప్పినవి దాదాపుగా కరెక్ట్గానే ఉన్నాయి. సోషల్ మీడియా టీడీపీ అంత స్ట్రాంగ్గా కాదు, వీక్గానే ఉంది. అలాగే ఫీల్డ్ లెవెల్లో కూడా ఎటువంటి కార్యక్రమం జరగట్ల, చాలా కాలంగా ఆగిపోయింది. అందుకని ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చిన సలహాలు కనుక, సూచనలు కనుక టీడీపీ సీరియస్గా తీసుకుని అమలు చేస్తే బాగానే ఉండొచ్చేమో. అయితే ఇప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీ కోసం వర్క్ చేస్తున్నారు అంటే చాలామంది నమ్మలేకపోతున్నారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఏంటి టీడీపీ కోసం పనిచేయడం ఏంటి అనుకుంటున్నారు, కానీ అది నిజమే. కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, వర్క్ ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ.